ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. తన మనసును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచుకొనును. భక్తుడి విధంగా అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువును కలుగును. ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. శిక్షనందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును. గద్దింపును వినువాడు వివేకి అగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఘనత ముందు వినయముండును. దేవుడి విధంగా అంటున్నాడు, జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధి సంపాదించుకునుము. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడవకున్నట్లా అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించినట్లా అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము. ఈ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము. దాన్ని గొప్ప చేసినట్లా అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగిలించినట్లా అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారమై ఇంటి వలె కట్టబడుచు, మనము నేర్కొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. ఆయన అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకతత్వ జ్ఞానము చేత మనం చెరపట్టుకొని పోవాడేవాడైనా ఉండునేమని జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాము. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయన యందు మనము సంపూర్ణమై ఉన్నాము. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఐక్యభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమని, దుష్టత్వం విడిచిపెట్టే వివేకమని నీవు నరులకు సెలవిచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రములు దేవ. మేము నీ యందు భయభక్తులు కలిగి చెడుతనను విడిచిపెట్టి నీవిచ్చే జ్ఞానమును పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసముందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తులు చెల్లించేటందు విస్తరించుచు నీ యందుండి నడుచుకున్నటకు కృప చూపమని, మీరు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.